కర్మ అనేది ఎంత స్ట్రాంగ్‌గా ఉంటదంటే, ఒక ఊర్లో ఒక ఆస్ట్రాలజర్ ఉంటాడు. అతను జాతకాలు చెప్తుంటాడనమాట. అతను ఎవరికో జాతకం చెప్తున్న టైంలో ఒక అబ్బాయి వస్తాడు. అతనికి జాతకాలన్న, ఈ దేవుడు, కర్మ దీనిపైన పెద్ద నమ్మకం ఉండదు. సో, వచ్చి అంటాడు ఇదంతా ట్రాష్, ఇదంతా ఫేక్. అసలు జాతకాలు, కర్మలు ఇవేమి ఉండవని చెప్తాడు. చెప్తే ఆస్ట్రాలజర్ అతని మొహం చూసి అంటాడు, రేపు మధ్యాహ్నం 12 గంటలకి నువ్వు పాయసం తింటావు. ఇదే నేను చెప్పిన జోస్యం అనుకో అనేసి. అంటే ఈ అబ్బాయి సో ఎట్టి పరిస్థితుల్లో పాయసం తినకూడదని చెప్పేసి, ఊర్లో ఉంటే ఎలా అయినా తినేయచ్చేమో బై మిస్టేక్ అని చెప్పి అడవికి వెళ్ళిపోతాడనమాట. అక్కడ పాయసం ఎవడు తెచ్చి పెడతాడులే అని. అయితే అడవికి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అడవికి వెళ్ళిపోయిన తర్వాత 11:30 ఇలా అవుతుంది. చెట్టు కింద కూర్చుంటాడు. అక్కడికి ఒక ఫ్యామిలీ వస్తుంది. వాళ్ళు కొంత ఫుడ్ తీసుకొని వస్తారనమాట. వాళ్ళు పిక్నిక్ ఏదో చేసుకోవడానికి. ఆ ఫుడ్లో పాయసం కూడా ఉంటుంది. సో అక్కడే కూర్చుంటాడు. జస్ట్ ఇంకా వాళ్ళు ఓపెన్ చేశారు ఆ బాక్స్లన్నీ ఫ్యామిలీ. అదే టైంకి బందిపోట్లు వస్తారనమాట. సో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు భయపడి అన్ని ఐటమ్స్ తీసుకొని వెళ్ళిపోతారు. కానీ పాయసం మాత్రం అక్కడే వదిలేస్తారు. కంగారులో తీసుకెళ్ళిపోకుండా వదిలేస్తారు. ఈ దొంగలు వస్తారు, తిందాం అనుకుంటారు. కానీ ఈ లోపల వీళ్ళేమో విషం కలిపారేమో, అందుకే మన కోసం వదిలేసి వెళ్ళిపోయినట్టు ఉన్నారని చెప్పి డౌట్ పడి ఆ పాయసాన్ని ముందు ఎవరికోసమైనా టెస్ట్ చేయాలని చూస్తారు. చుట్టూ చూస్తే ఇటు కనిపిస్తాడు చెట్టు మీద కుర్రోడు. వీడిని కిందకి దింపి పాయసం తినమని చెప్తాడు. ఇటు తినడు అంటాడు. ఇంకా దొంగలకి ఇంకా డౌట్ వచ్చేస్తుంది అనమాట. వీడు ఎంత గట్టిగా తిన్నని చెప్తున్నాడు అంటే విషయం కలిపి ఉంటారు అనేసి ముందు ఆడికే పెడతారు. బలవంతంగా వాడు నోట్లో పెట్టేస్తారు అనమాట. వీడు పాయసం తినేస్తాడు. సరిగ్గా అప్పుడు టైం 12 అవుతుంది. ఆస్ట్రాలజర్ చెప్పింది నిజం అవుతుంది. ఇప్పుడు నేను ఆస్ట్రాలజర్ సరిగ్గా చెప్పాడా లాజిక్ అని చెప్పను. కర్మ అంటే ఒక పని అవ్వాలి అనుకుంటే అది ఖచ్చితంగా ఎలా అయినా సరే అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ స్టోరీ అంతే.